ఈ సతీష్ మర్డర్ జరిగినంత మాత్రం, అంటే చనిపోయినంత మాత్రాన కేసు బలం ఇంకా బలం అవుతుంది కానీ బలహీనం కాదు మిస్టర్. ఎవడు చేయించాడో వాడికి చెప్తున్నా, కేసు ఇంకా బలం అవుతుంది. ఎందుకు అంటే ఆస్తులు కొట్టేశారు. రవికుమార్ ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి 10 పైసలు ఇచ్చి 90 పైసలు మీరు కొట్టేశారు. ఎవరు కొట్టేశారు అనేది కూడా తేలాలి. ఇంకా ఇప్పుడు ఈ పరకామణి కేసులో ముఖ్యమైన కీలకమైన అధికారి అయిన సతీష్ చనిపోగానే, ఆ వార్త బయటికి రాగానే సాక్షి మీడియాలో పొద్దు నుంచి ఒకటే ప్రచారం. ఏంటో తెలుసా? పోలీసులు, సిఐడి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వటం వల్ల మనస్తాపం చెంది సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వార్తలు గుప్పిస్తూ ఉన్నారు. సాక్షి మీడియాలో, సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో, వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సమాచారాన్ని గుప్పిస్తూ ఉన్నారు. హీస్ అ బ్రేవ్ పోలీస్ ఆఫీసర్. అతను మరణించాల్సిన అవసరం ఎందుకుంటుంది? అతను అన్యాయానికి ఎదురు తిరిగాడు, ప్రశ్నించాడు. అటువంటి వ్యక్తి, మీ సతీష్ గారు మీ మీద ఎవరు ప్రెషర్ తీసుకొచ్చారు అని చెప్పి క్వశ్చన్ అడిగే టైంకి అతను మర్డర్ కావటానికి కారణం ఏంటి? మీరు అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటానికి మీకు అవసరం ఏంటి? అతను నిజంగా మామూలుగా సహజ మరణమే అయితే మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల వల్లే అతను చనిపోయాడు అని మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతున్నది పరకామణిలో దోషులు చేసిన నేరం ఇది అనేది.